హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాం. తెలుగు నేర్చుకుందాం. గత 12 రోజులుగా మనం సరళ పదాలు, అక్షరాలు పక్క పక్కన పెట్టడం ద్వారా వచ్చేటువంటి పదాలని కూడా నేర్చుకున్నాం. ఈ రోజు మనం కొత్తగా గుణింతాలని స్టార్ట్ చేయబోతున్నాం. సో రైట్, ఈ రోజు మనం ఒక దీర్ఘము మరియు ఒక యా అనేటువంటి అక్షరం, ఈ రెండింటిని మనం పరిచయం చేసుకొని తర్వాత వాటి ద్వారా వచ్చేటువంటి పదాలు నేర్చుకోబోతున్నాం. సరైన పిల్లలు, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం మన ఈజీ టీచ్ విత్ ప్రవీణ్. రైట్, ఇది తలకట్టు, ఈ దీర్ఘం, ఈ రెండు మనం ఈరోజు వీటి యొక్క శబ్దాల మధ్య తేడాలను కూడా మనం చూడబోతున్నాం. రైట్, చూడండి, ఈ కొత్త అక్షరం మనం నేర్చుకోబోతున్నాం. దీని పేరు యా. మాలాగానే ఉంటుంది, కాకపోతే పెద్ద సున్నా ఉంటుంది కదా. ఇవి మిగిలిన మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు. ఇది మనకు తెలుసు, ఊ, ఇది లా. ఈ రోజు మనం చూసింది ఇది యా, ఊయలా. ఊయలా. ఇంకొక పదం చూద్దాం, ద యా, దయా. బా యా ట, బయట. రైట్ పిల్లలు, మరి ఇప్పుడు నేర్చుకోబోతున్నటువంటి ఇంకొక ఆకారం చూద్దాం. ఇది తలకట్టు అంటారు. దీన్ని దీర్ఘం అంటాం. ఈ తలకట్టు అనేది చాలా అక్షరాలకు మనం పైన ఇస్తూనే ఉంటాం. దీని కింద ఇది రాస్తే కా అవుతుంది, ఇది రాస్తే గా అవుతుంది. ఈ విధంగా ఇది రాసామనుకోండి, ఇది గా అవుతుంది. ఇలా మనం తలకట్టు అనేది అనేక అక్షరాలకు ఇస్తా ఉంటాం. దీన్ని తలకట్టు అని పిలుస్తారు, దీన్ని దీర్ఘం అని పిలుస్తారు. ఇది దీర్ఘం. ఈ తలకట్టు దీర్ఘానికి వచ్చినప్పుడు శబ్దం యొక్క తేడా ఏ విధంగా చూద్దాం. తలకట్టు ఇచ్చినప్పుడు మనం అచ్చుల్లో ఆ అనేటువంటి శబ్దాన్ని పలుకుతాం. ఈ తలకట్టు కనిపించినప్పుడు ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. ఈ దీర్ఘం ఉన్నప్పుడు, ఆ అక్షరాలకు దీర్ఘం ఉన్నప్పుడు ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. ఆ. రైట్ పిల్లలు, ఈ అక్షరానికి తలకట్టు ఉన్నప్పుడేమో ఆ అనేటువంటి శబ్దము, అక్షరానికి దీర్ఘం ఉన్నప్పుడేమో ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. దీనికి మనం ఉదాహరణ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇది కలం. కలం, కలం ఇది నేర్చుకుంది కదా మనం. ఇక్కడ చూడండి, దీన్ని ఈ కాకి దీర్ఘం ఇచ్చింది కాబట్టి దీన్ని కా అని పిలవాలి. సో కాలం. ఇది కలం, కలం, కలం. ఇది కాలం. సో ఈ దీర్ఘం ఉన్నటువంటి ఈ ఆకారం, దీని గుణింతం అని పిలిస్తే, ఈ గుణింతంలో దీర్ఘ ఇది. ఈ దీర్ఘం ఉన్నటువంటి అక్షరానికి దేనికైనా సరే ఆ అనేటువంటి శబ్దం వస్తుంది, జత చేరుతుంది. ఇక్కడ కా, ఇది కలం, ఇది కాలం. ఈ విధంగా మనం దీర్ఘం ఉన్నప్పుడు మనం శబ్దం అనేది పలకాల్సి వస్తుంది. సరైన పిల్లలు, మరోసారి మరి ఇప్పుడు ఇంకా కొన్ని చూద్దాం. ఇది చూడండి దీర్ఘం. ఈ దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలు ఏమున్నాయో చూద్దాం. ఇది చూడండి, తెలుసు కదా మీకు, ఇదేంటిది? టమాటా. రైట్, ఇక్కడ చూడండి, మనం దీర్ఘం దేనికి ఇచ్చింది? మాకు ఉంది. సో మాకి ఇక్కడ ఇచ్చాం, మా. టమాటా. అన్ని అక్షరాలకు దీర్ఘం ఎలా అయ్యాలో కూడా మనం చూద్దాము. టమాటా. తర్వాత చూడండి, ఇదేంటిది? జామకాయ. జామ. జాకి దీర్ఘం ఈ సైడ్కి ఇస్తున్నారు చూడండి, జామ. కాకి పైన తలకట్టు తీసేసి ఇక్కడ దీర్ఘం ఇచ్చాం, కా. ఇట్లా ఒక్కొక్క అక్షరానికి ఒక రకంగా ఇస్తాము. ఆ అక్షరాలన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు. జామకాయ. నెక్స్ట్ చూడండి, వంకాయ. వా పక్కన సున్నారు చేస్తే వం, కాకు దీర్ఘం ఇస్తే కా, యా. ఈ రోజు నేర్చుకున్నటువంటి అక్షరం వంకాయ. రైట్, ఇంకా చూడండి, ఇది సొరకాయ కదా. కొంతమంది దీన్ని ఆనపకాయ అని కూడా పిలుస్తారు. ఆనపకాయ. ఇంకో కొంతమంది ఆనిక్కాయ అని కూడా అంటూ ఉంటారు. సరే, మొత్తానికి పుస్తకంలో మనకు ఆనపకాయ అని ఇచ్చాడు కాబట్టి ఇది చూద్దాం. ఆనప కాయ. కాకు దీర్ఘం ఉంది కాబట్టి కాయ, కాయ. సో ఈ దీర్ఘం వచ్చినప్పుడు మనం కా. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు దీర్ఘం ఇచ్చినప్పుడు మా, టమాటా అని పలికాం. ఇక్కడ జాకు దీర్ఘం ఇచ్చినప్పుడు జా, కాకు దీర్ఘం ఇచ్చినప్పుడు కా. ఇలా దీర్ఘం ఇచ్చినప్పుడు ఏ విధంగా పలకాలనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. టమాటా, జామకాయ, వంకాయ, ఆనపకాయ. రైట్, ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క అక్షరానికి దీర్ఘం ఇస్తున్నప్పుడు పదాల యొక్క శబ్దంలో తేడా. ఇది చూడండి, ఫస్ట్ పదం కరం, కారం కదా. వరం, వారం. జలం, జాలం. పదం, పాదం. సరం, సారం. జడ, జాడ. వడ, వాడ. రమ, రామ. నవ, నావ. కడ,
కాడ. రైట్ పిల్లలు, చూడండి ఇక్కడ మనం ఒక అక్షరానికి తలకట్టున్నప్పుడు ఏ విధంగా పలుకుతున్నాం, దీర్ఘం ఉన్నప్పుడు ఏ విధంగా పలుకుతున్నాం అనేది దీని యొక్క భేదం తెలియాలి మీకు. క కా, ఇక్కడ చూడండి వ వా, జ జా, ప పా, స సా, జ జా, వ వా, ర రా, న నా, క కా. దీర్ఘం ఉన్నప్పుడు లేనప్పుడు పలికేటువంటి విధానము. ఇప్పుడు పదాలు కరం కారం, వరం వారం, జలం జాలం, పదం పాదం, సరం సారం, జడ జాడ, వడ వాడ, రమ రామ, నవ నావ, కడ కాడ. రైట్ పిల్లలు, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇవి అక్షరాలు. మొదటి అక్షరం మనం ఇక్కడ నేర్చుకుంది ఏంటది? క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ. ఇప్పుడు ఈ అక్షరాలకి దీర్ఘం ఎక్కడ ఇస్తారు, ఎలా రాయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. కొన్ని అక్షరాలకి తలకట్టు తీసేసి అక్కడ తలకట్టు ఉన్న ప్లేస్ లోనే దీర్ఘం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన అక్షరాలు కొన్నిటికి పక్కన ఇవ్వాల్సి వస్తుంది. సో మొదట చూద్దాం. ఫస్ట్ కా అనే అక్షరం ఉంది కదా, ఈ కా అనే అక్షరానికి ఫస్ట్ చూద్దాం. కా అని చూడండి అందరూ. కాకి తలకట్టుని తీసేసాం. ఇప్పుడు చూడండి దీర్ఘం వచ్చాడైంది. అప్పుడు ఏమైంది? కా. అలానే ఇప్పుడు అందరు గాని చూడండి. గాకి తలకట్టు తీసేసాం. ఇప్పుడు గాకి దీర్ఘం చేర్చాం, గా. అందరు ఇప్పుడు చాని చూడండి. చాకి తలకట్టు తీసేసాం, చాకు దీర్ఘం చేర్చాం, చా. జాకి తలకట్టు లేదు కాబట్టి మనం ఏం తీసేయాల్సిన అవసరం లేదు. మరి జాకి దీర్ఘం ఎక్కడ చేర్చాలో చూడండి, జా, అక్కడ. ఇప్పుడు టాకి కూడా తలకట్లేదు, టాకి దీర్ఘం ఎక్కడ చేర్చాలో చూడండి, టా. ఇప్పుడు చూడండి డా, డాకి తలకట్టు తీసేసాం, ఏం చేర్చాం, డా. దీర్ఘం చేర్చాం, డా అయింది. ఇక్కడ చూడండి తాకి తలకట్టు తీసేసాం, అక్కడ మనం ఏం చేర్చాలి, దీర్ఘం, తా. అదేవిధంగా దాకి తలకట్టు తీసేసాం, దాకి దీర్ఘం, దా. నా చూడండి అందరూ, నాకి తలకట్టును తీసేసాం, అక్కడ మనం ఏం చేసాం, నా. ఇప్పుడు పాకి కూడా తలకట్టు తీసేసి చేర్చాలి. చూడండి పాకి దీర్ఘం ఎలా రాస్తాం, ఇలా రాస్తాం, పా. బాకి తలకట్టు లేదు కాబట్టి దీర్ఘం ఎక్కడుందో చూడండి, బా. మాకి తలకట్టు ఉన్నప్పటికీ కూడా తలకట్టును తీసివేయట్లేదు, దాన్ని పక్కన చేరుస్తున్నాం, మా అనేది. చూడండి మాకు దీర్ఘం చివర్లో చేర్చాం, మా. అదేవిధంగా యాకి కూడా తలకట్టు తీసేయం, అలాగే ఉంచి పక్కన చేరుస్తాం, మా యా. ఇప్పుడు రాకి తలకట్టు తీసేసి తలకట్టున్న ప్లేస్ లో మనం దీర్ఘం పెట్టాం, రా. లాకి తలకట్టు లేదు కాబట్టి అక్కడ మనం లా చేర్చేస్తాం. వాకి ఉన్న తలకట్టు తీసేసి ఇక్కడ మనం దీర్ఘం చేర్చాం. రైట్ పిల్లలు, ఒకసారి మనం మళ్ళొకసారి చూద్దాం, ఒక్కొక్క అక్షరాన్ని పలుకుదాం. కా, గా, చా, జా, టా, డా, తా, దా, నా, పా, బా, మా, యా, రా, లా, వా. కదా, ఇంకా కొన్ని మహాప్రాణాక్షరాలు ఉంటాయి, వాటి గురించి తర్వాత నేర్చుకుందాం మనం. రైట్, ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి మనము ఒకసారి అన్ని అక్షరాలకి ఆ తలకట్టు ఉన్న అక్షరానికి లేని అక్షరానికి దీర్ఘం ఉన్న అక్షరానికి, తలకట్టు ఉన్న అక్షరానికి ఇది తలకట్టు, ఇది దీర్ఘం, ఈ రెండింటిని పలికేది ఒకసారి చూద్దాం. రైట్, క, కా, గ, గా, చ, చా, జ, జా, ట, టా, డ, డా, త, తా, ద, దా, న, నా, ప, పా, బ, బా, మ, మా, య, యా,
ర రా, ల లా, వ వా, ష షా, స సా, హ హా. ఇక హాకి చూడండి దీర్ఘం వేయట్లేదు, ఆల్రెడీ దీర్ఘం ఉంది కాబట్టి పక్కన ఇట్లా చిన్న ఈ సింబల్ ఇచ్చాం. ఓకే, ఇలా ఇచ్చాం, దీన్ని పొల్లు అని చెప్పేసి అంటాం. సరే, ఏదేమైనా ఇవి మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు. తలకట్టుంటే ఏ విధంగా పలకాలి, దీర్ఘం ఉంటే ఏ విధంగా పలకాలి తెలిసింది కదా. ఇప్పుడు మరికొన్ని పదాలు చూద్దాం పిల్లలు. కాగడ, గాలం, చాప, జాతర, టాటా, డాబా, తాత, దారం, పాప, బాట, మాట, యాట, రాత, లావా, శాకం, సారం. రైట్ పిల్లలు, ఈ పదాలన్నీ కూడా చదివారు కదా, మరొకసారి చదవండి. ఇక్కడ నేను కొన్ని పదాలు ఇచ్చాను, మీ ఫోన్ ని గుండ్రంగా తిప్పుకుంటూ ఆ పదాలైతే చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క అక్షరానికి 3 పదాలు ఉన్నాయి. రైట్, ఈ మధ్యలో ఉన్నటువంటిది దీర్ఘం యొక్క గుర్తు, గుణిత గుర్తు దీర్ఘం, ఇది తెలుసు కదా, ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా. రైట్ పిల్లలు, ఇవి కాసేపు ఉంచుతాను ఇలా, మీరు దీన్ని చదవడానికి ప్రయత్నం చేయండి, పదాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మీరు ఎన్నిసార్లు చదివితే మీకు ఆ దీర్ఘం ఎక్కడున్నా సరే గుర్తుపడతారు. ఇక మనం దీర్ఘం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సరేనా పిల్లలు? రైట్, ఇప్పటిదాకా ఓపికగా నా వీడియో చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్. మరి మనం రేపు ఇంకో కొన్ని గుణిత గుర్తులు నేర్చుకుందాం. సరేనా పిల్లలు? మీరు చేయాల్సిన పని ఏంటి మరి? రైట్, అందరు కూడా ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా దీన్ని షేర్ చేయండి. సరేనా పిల్లలు? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, జై హింద్.